Hello Andy. Hope you all are doing wonderful preparation. Welcome to our channel Disk Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of the Hindu Current Affairs Analysis and Answer Writing Strategies of December 10, 2025. So here are the few important articles which having high chances of appearing in your upcoming competitive exams Andy. First of all, I want to confirm once again, whatever topic we are doing, please develop the habit of writing running notes Andy, so that it will be easy for you to revise. And most importantly, topics చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాయమంటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ హ్యాండ్ రైటింగ్ స్పీడ్ కానీ కోఆర్డినేషన్ బిట్వీన్ హ్యాండ్ అండ్ బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వడం, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం, ఇవన్నీ వన్ సైడ్ ఒక రీజన్ అయితే అందర్ రీజన్ ఈజ్ లైక్ when you are doing something relevant to ఇప్పుడు for example ఈ టాపిక్ తీసుకుందాం. Again in this newspaper there has been given a complete details and analysis of SIR, special intensive revisions of the electoral rolls. ఇది లాస్ట్ 6-7 months గా మనం చేస్తున్నాం. See, if you are writing notes and revising them at least once in a week or twice in a month, what happens, whatever topic you are going through, whatever you have heard and read and doing that handwriting notes maintenance, making notes and everything, it will be helpful for you to connect those topics అండి. ఈ రోజు చదివారు, ఈ రోజు రాస్తారు, మళ్ళీ ఒక 3-4 days తర్వాత రెలవెంట్ టాపిక్ ఏదో వస్తుంది, అది ఎక్స్ట్రా పాయింట్స్ అక్కడ నుండి మళ్ళీ తీసుకొని రాస్తారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ డెవలపింగ్ యువర్ కంటెంట్ as well as building strong revisions మాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ హై ప్రాబబుల్ టాపిక్స్, వీటికి బేస్డ్గా పీవైక్యూస్ని, ఎంసీక్యూస్ని, మెయిన్స్ క్వశ్చన్స్ని నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. Please make sure you have to write them and get evaluated if possible. Whatever content we are providing, that's more than enough to write beautiful answers and for the relevant topics. And Instagram lo kuda we are giving few updates. If possible, just go through them once. So yes, first most important article of the day. So these are all important today. And first most important article is about, we'll build robust TG that can compete globally. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏదైతే తెలంగాణ సమ్మిట్ అయిందో, రైజింగ్ తెలంగాణ సమ్మిట్, ఇట్స్ సక్సెస్ఫుల్ మోడల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పారు, మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ ఇన్వెస్టింగ్ సో దట్ 2047కి ఏదైతే వికసిత భారత్ అనుకుంటున్నామో, తెలంగాణ షుడ్ ఆల్సో ఇన్ ద $3 ఆ ఎకానమీలో ఉండాలి. అండ్ ఇట్స్ నాట్ కంపీటింగ్ విత్ ద ఇండియన్ స్టేట్స్, వీఆర్ కంపీటింగ్ విత్ ద టాప్ నేషన్స్ at the global level అని. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఎంగేజింగ్ ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు ఈ 2 days ఏదైతే డిస్కషన్ చేశారో, అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్యూచర్, మేకింగ్ దీస్ తెలంగాణ లైక్ ఎవర్ రెడీ ఫర్ ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిలేటెడ్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ పర్స్పెక్టివ్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ తెలంగాణ. టీజీపీఎస్సీ గ్రూప్ 1, 2కి ఏవి ఇంపార్టెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్గా మళ్ళీ ఎలాగా డివైడ్ చేసి ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ చదవాలి, ఇవన్నీ కూడా నేను ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తాను, అది చదువుకోండి, మోర్ దాన్ ఎనఫ్ సరిపోతుంది. ఫైనల్లీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అయిపోయింది. అవుట్కమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ అబ్జర్వేషన్ యూ కెన్ డ్రా, and you can suggest way forwards for furthermore investments, furthermore people coming into Telangana and investing so that this economy can build more అని చెప్పి you develop few points కూడా అండి. So this is about this. And Trump mulls tariffs on rice from India. తెలుసు కదా, this guy always comes up with some new announcements and new surprises. So now this time he is saying he is going to do sanctions and tariffs on rice. Of course ఈ ఆర్టికల్ చదివితే మనకి ఇక్కడ ఈ చార్ట్ ఉంది కదా, if possible when you are writing something related to India relations కానీ, India US relations, Russia relations or exports imports or economy రాసేటప్పుడు ఈ కైండ్ ఆఫ్ చార్ట్స్ వేయడానికి ట్రై చేయండి. చాలా సింపుల్, ఇలాగా చిన్నప్పుడు వేసి ఉంటారు కదా పై చార్ట్స్, అలాగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అలాగా వేసి, దీస్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇఫ్ యూ గివ్, సో దీస్ ఆర్ ద ఇంపోర్ట్స్, దీస్ ఆర్ ద పర్సంటేజెస్, సో ఇక్కడ ఇయర్స్ లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్స్ అలాగా అని చెప్పేసి చార్ట్స్ వేసి కొంచెం ప్రెజెంట్ చేశారనుకోండి, అంటే సింపుల్, ఇదే విషయాన్ని మీరు 2 to 3 lines లో ప్రెజెంట్ చేస్తారు. బట్ ఇదే విషయాన్ని మీరు ఇలా పిక్టోరియల్ ఫామ్ లో కానీ, అంటే హార్డ్లీ A4 సైజ్ పేపర్ ఏదైతే ఉంటుందో అందులో జస్ట్ ఇంత స్పేస్ లో ఇలా ప్రెజెంట్ చేశారనుకోండి, ఇట్ గివ్స్ extraordinary impact. And when you are writing something related to
ఐఎంఎఫ్ కానీ బ్యాంక్ పాలసీస్ కానీ లేకపోతే ఈ బేసిస్ పాయింట్స్ ఆర్ ఇన్ఫ్లేషన్స్ రిలేటెడ్ గా రాసేటప్పుడు ఇలానే ఇంకొక చార్ట్ వేస్తారు. దెన్ యూ విల్ టాక్ సంథింగ్ రిలేటెడ్ టు ఇలా రైజ్ అవుతుంది అని చెప్పి గ్రాఫ్స్, అండ్ అగైన్ ఇట్స్ డిక్లైనింగ్ అండ్ ఇంక్లైనింగ్, ఏంటి రీజన్ అని చెప్పేసి. సో దీస్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ విల్ గివ్ ద ఎగ్జామినర్ ద ఇంపాక్ట్ దట్ yes this guy is really doing wonderful and let us give one more extra mark అని చెప్పి. సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ద ఆర్టికల్, ఈ డయాగ్రామ్ లో మనకి ఈ గ్రాఫ్ లో క్లియర్ గా తెలుస్తుంది. రైస్ పైన టారిఫ్ ఇఫ్ హీ ఇంపోజ్, that will be definitely a biggest drawback to US itself, because US share of India's rice export అంటే మన దగ్గర నుండి మనం అక్కడికి పంపించే ఏదైతే ఎక్స్పోర్ట్స్ లో రైస్ షేర్ హార్డ్లీ 3%. అంటే మన టోటల్ ప్రొడక్షన్ లో వి హార్డ్లీ ఎక్స్పోర్ట్ 3% టు US. బట్ US విచ్ ఈస్ ఇంపోర్టింగ్ ఇండియాస్ రైస్, it is something nearly 26.1%. so if you start imposing, definitely the imports will definitely get what it's called, if you impose, if you do these sanctions and tariffs, definitely imports impact అవుతుంది, అప్పుడు తగ్గిపోతుంది, ఆబ్వియస్లీ ప్రైసెస్ అక్కడ ఎక్కువ అవుతాయి, అండ్ అదర్ అలాగా మళ్ళీ ఇట్ విల్ బి లైక్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ గివింగ్ ఎ స్ట్రాంగ్ ఇంపాక్ట్ టు ద ట్రేడ్ అండ్ ఎకానమీ, అండ్ మేజర్ లాస్ విల్ బి టు డెఫినెట్లీ US itself. so this is all about that article అండి. And yeah, this one again I'll add, just go through once. And highly important article of the day, citizenship under, these are just introduction, front page లో ఉన్నాయి కాబట్టి అవసరం ఎంత వరకు చెప్పాలి, ఎగ్జామ్ కి ఎంత వరకు అంత వరకు చెప్తున్నా. ఏది ప్రిలిమ్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా డీటెయిల్డ్ గా వెళ్ళాలి, అది డిస్కస్ చేస్తున్నాం చూడండి. citizenship under CAA only if claims verified Supreme Court, this is highly important. CAA is nothing but Citizenship Amendment Act. ఈ ఆర్టికల్ చదవడానికి ముందు సుప్రీం కోర్ట్ ఏంటి, ఎస్ఐఆర్ ఏంటి, సిటిజన్షిప్ ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, 1955 నుండి 2025 వరకు ఏం జరిగింది రెలవెంట్ టు సిటిజన్షిప్. సో లిటిల్ బిట్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ పాలిటీ తెలియాలి, కరెంట్ అఫైర్స్ తెలియాలి, గవర్నెన్స్ తెలియాలి, సుప్రీం కోర్ట్ వర్డిక్స్, రైట్స్ అండ్ రూల్స్ అండ్ అదర్ బేసిక్ రైట్స్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సిటిజన్షిప్ తెలియాలి. సో ఈ ఆర్టికల్ చదువుతాము, కరెంట్ అఫైర్స్ నోట్స్ లో రాస్తాము, బట్ వీటికి సంబంధించిన స్టాటిక్ పార్ట్, అసలు సిటిజన్షిప్ ఏంటి, సిఏఏ ఏంటి, ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? దెన్ దేర్ యూ గో విత్ యువర్ లక్ష్మీకాంత్. దట్స్ ద రీజన్ ఐ టెల్ యూ ఎవ్రీ టైమ్, బేసిక్స్ చదవాలి, లక్ష్మీకాంత్ పక్కన పెట్టుకోవాలి, అట్లాస్ పక్కన పెట్టుకోవాలి అని చెప్పేది అందుకనే. ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా చూడండి, హియర్ ఇన్ దిస్ ఆర్టికల్ పేజ్ నెంబర్ 61 అనుకుంటా, సమ్వేర్ అరౌండ్, ఎస్. So 61 is the one which where you can find out this citizenship. Yeah, ఇందులో ఈ పర్టికులర్ బుక్ లో you can easily find out what are the basic rules, regulations, acts, amendments, provisions. అంటే ఇండియాలో citizenships comes with the 6 different forms. అదేంటి? బర్త్, బై డిసెంట్, see here, by birth, by descent, by registration, by naturalization, by incorporation of territory, and special provisions. Special provisions తర్వాత మళ్ళీ అగైన్ స్పెషల్ ప్రొవిజన్స్ యాజ్ టు సిటిజన్స్ ఆఫ్ పర్సన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. అండ్ టుడేస్ ఆర్టికల్ దిస్ వన్ ఈజ్ హైలీ రెలవెంట్ టు దిస్ ప్రొవిజన్స్. సో ఇది చదివిన తర్వాత ఇది ఒకసారి చదువుకోండి, వెరీ బేసిక్స్ మీకు తెలియాలి, అందుకని చెప్పడం. నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసి వదిలేయొచ్చు, బట్ మీరు కొంచెం బుక్ ఓపెన్ చేసి చదివితే ఇంకా స్ట్రాంగ్ గా గుర్తుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్స్ హ్యాపెనింగ్ సిన్స్ 1955 అండ్ వై ద చేంజెస్ కేమ్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో 2014-19 లో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటి, వాట్ అబౌట్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ యాక్ట్, ఆన్ విచ్ బేసిస్ దీస్ పర్టికులర్ స్టేట్స్ నుండి వచ్చిన నేషన్స్ నుండి వచ్చిన ఎవరైతే 6 కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారో, 6 రిలీజియస్ కమ్యూనిటీస్, వై దే ఆర్ గెటింగ్ దీస్ ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి ఇక్కడ ఉంది క్లియర్ గా చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి ఎవరైతే ఇమ్మిగ్రెంట్స్ వస్తారో, ఎస్పెషల్లీ దోస్ హూ బిలాంగింగ్స్ టు ఆర్ మైగ్రెంట్స్ దోస్ బిలాంగింగ్ టు హిందూ, సిక్, Buddhist, Jain, Parsi and Christian communities from these 3 nations who entered in India before 31st December of 2014 and who have been exempted from the expert penal consequences of this passport act, they are considered as these. They comes under Indian citizenship under Indian Citizenship Act of 2019. సో వాట్ ఆర్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తే సరిపోతుంది, ఇంతకు మించి ఏం లేదు. యాక్చువల్లీ ఇది మీరు చేస్తే however the question may appear, however tricky, however challenging the task may be, it will be easy for you to answer if you have a strong command over the basics. So this is all about the basic part అండి. అయితే 6 కమ్యూనిటీస్ ఎందుకు తీసుకుంటున్నారు, ముస్లిం ఎందుకు తీసుకోవట్లేదు మ్యామ్, మీరు చెప్పిన 6 లో ముస్లిం లేరు, అండ్ వై పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వై శ్రీలంక లేదు,
వై నేపాల్ లేదు, వై మాల్దీవ్స్ లేదు, మీకు ఈ డౌట్స్ రావచ్చు. అగైన్ దే హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ డిస్కషన్స్ అగేన్స్ట్ ఆర్ సపోర్టింగ్ దిస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే ఈ 3 nations లో ముస్లిం డామినేటెడ్ కమ్యూనిటీస్ కాబట్టి ఇఫ్ యూ అలౌ దెమ్ దే విల్ బి లైక్ లోట్స్ ఆఫ్ మైగ్రేషన్స్ హ్యాపెన్స్ దట్ అగైన్ క్రియేట్స్ ఎ హ్యూజ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. సో కమింగ్ బ్యాక్ టు ద ఆర్టికల్, రీసెంట్ గా సర్ స్టార్ట్ చేశారు తెలుసు కదా. అయితే ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, నార్త్ వెస్టర్న్ స్టేట్స్, సెంట్రల్ ఇండియన్ స్టేట్స్ లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ మైగ్రేషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్రెడీ చెప్పినట్టు December 31st వీళ్ళు వచ్చిన ఎవరైతే వీళ్ళు వచ్చారో దీస్ 6 communities ఫ్రమ్ దీస్ 3 nations based upon few rules and regulations they considered as citizens of India and they have these basic rights. అంటే అగైన్ అక్కడ మళ్ళీ న్యాచురలైజేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సర్చ్ చేస్తున్నప్పుడు ఈ రిలీజియస్ మైనారిటీస్ ని యాక్ట్ ప్రొవైడింగ్ రైట్స్ టు పర్సిక్యూటెడ్ రిలీజియస్ మైనారిటీస్ బట్ దేర్ క్లైమ్స్ మస్ట్ క్లియర్ అఫీషియల్ రివ్యూ. సో బిఫోర్ బీయింగ్ గివింగ్ దెమ్ ఆర్ కన్సిడరింగ్ దెమ్ అగైన్ you must have to do that scrutiny part. Ante again and again you have to done that part and confirm that they are really migrants and they really have following all these conditions and they really deserve to be, then only you go. Otherwise if you are not doing that work properly, ipudu most of the attacks, terrorist attacks jarigeda alage kada. So you have to be very thorough and granting enforceable rights ఏవైతే ఉన్నాయో to these particular people you have to be again inquiry into these verified by the authorities అని సుప్రీం కోర్ట్ చెప్తుంది. అయితే the NGO which filed the petition supporting them saying, see the delay in issuing citizenship certificates combining with the non-recognition of acknowledgement of the receipts, now the SIR has created a serious problem, serious constitutional crisis అంటే fundamental rights కానీ ఇవన్నీ కూడా. And most importantly the affected persons record who are recognized by the parliament as deserving protection and integration are now exposed to the risk of statelessness కానీ because of this SIR వల్ల. ఏదైతే మీరు ఆ డాక్యుమెంట్స్ ఫుల్ఫిల్ చేయలేదు సో యూ కాంట్ కన్సిడర్డ్ అని అన్నప్పుడు దే విల్ బి అగైన్ లైక్ ఎక్స్క్లూషన్ కి గురవుతారు కదా. సో ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ అని అంటున్నారు. ఇదే పేజ్ నెంబర్ 10 లో కంటిన్యూషన్ ఉంది, ఒకసారి చెప్తాను చూడండి. సో దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద టాపిక్. సో ఫస్ట్ this is the continuation of the topic, that is page number 10 and this is page number 16. So here again you can see the NGO which filed the petition through advocate Danish Roy is submitting the provisions of this CAA and considering the rights of these religious minorities from these three places and who entered India on before December 31st as I already mentioned from being considered illegal migrants. These communities were again 6 which I already mentioned. PYQs లో మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద 3 nations మీకు తెలియాలి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. వాట్ ఆర్ ద 6 communities, హిందూ, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్. మెయిన్స్ కి చాలా 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 ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ లో చాలా సార్లు అడిగాడు, మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో however the petition said the authorities had delayed the issuance of citizenship certificates, this coupled with the non-recognition of acknowledgement and again this ongoing SIR ఏదైతే ఉందో has created a serious problem, so this has to be taken care of అని. ఇక్కడ CJI గవర్నమెంట్ కి ఏం చెప్తున్నారు, if government has made a law there would be a mechanism that would follow to implement the law and you instead of directly giving or saying something or amending the provisions and everything, do your job judicially and scrutinize before issuing the documents అంటున్నారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. 1-2 days లో డెఫినెట్లీ ఎడిటోరియల్ వస్తుంది, అప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా ఇంకా క్లియర్ గా చేద్దాం. యా, సో దీస్ ఆర్ టుడేస్ ఎడిటోరియల్స్ అండి. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. లెట్ మీ చెక్, ఐ థింక్ okay, now it's okay, the portion is okay. So could Indigo have had more pilots to prevent the crisis? Simple అండి. నిన్న నేను మీకు ఆల్రెడీ ఇండిగో ఇష్యూ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాట్ ఇండిగో హ్యాస్ went through, what happened and how DGCA reacted and what about the pilot hours, work hours, everything అని. అప్పుడు మీకు ఒక పాయింట్ కూడా చెప్దాం అనుకొని మర్చిపోయాను. వాట్ ఈస్ దాట్? See, you may get a doubt. ఇంత షార్టేజ్ ఆఫ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు 500 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసే బదులు you could have hired more pilots కదా అని. That again have some rules and regulations, so you can't do on overnight. It needs lots of process. The process itself includes the ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో it requires సీనియర్ పైలట్స్ కి ప్రమోషన్స్ వైజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ టు అనదర్ ప్లేస్, ఇట్ నీడ్స్ టైమ్ లైన్ ఉంటుంది, టెన్యూర్ ఉంటుంది. సో బికాస్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈవెన్ యాడింగ్ 900 more pilots would have cost Indigo just a fraction of the airline's annual profits. So you might have taken care of that before happening this all chaos అని. ఇక్కడ డ్రాబ్యాక్స్ ఆఫ్ ఇండిగో చెప్తున్నారు ఈ పర్టికులర్ ఆర్టికల్లో. నాకు డౌట్ వచ్చింది, isn't there any mistake from DGCA?
Isn't there any mistake from these authorities? Isn't there any mistake? Why only Indigo? Everyone is pointing out that if you are strictly implemented the rules and regulations and guided them to do this, would they allowed? Would they? Are they dared enough to do all these things, which is creating huge chaos? So coming back to the article, starting this month ఆల్రెడీ ఇక్కడ క్లియర్ కట్గా మళ్ళీ ఏం జరిగింది స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు. సో మోర్ నెంబర్ ఆఫ్ పైలట్స్ ని తీసుకొని ఉంటే కనుక ఆన్బోర్డ్ చేసుకుని ఉంటే కనుక అట్లీస్ట్ కొంతవరకు హెల్ప్ఫుల్ అయ్యేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, వాట్ అబౌట్ ద ప్రొవిజన్స్, వాట్ అబౌట్ ద సపోర్ట్స్, వాట్ అబౌట్ ద బోనస్, వాట్ అబౌట్ ద salaries hikes and everything given to them is not been done properly. And here are the observations of Captain Ranganath. Indigo will enact further struggle. ఆయన అబ్జర్వేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో హీ సేయింగ్ అంటే ఈ ఆర్టికల్లో హైలైట్స్ ఆల్రెడీ ఇచ్చారు చార్ట్ బేస్డ్ గా. ఇంకా కొన్ని హైలైట్స్ ఏంటి అంటే ద ప్రైమరీ ట్రిగ్గర్ వాజ్ ద ఎయిర్లైన్స్ ఫెయిల్యూర్ టు ప్రిపేర్ ఫర్ ద న్యూ పైలట్ రెస్ట్ ఆఫ్ అవర్స్ ఏదైతే చెప్పారో దట్ ఈస్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ద రెస్ట్ అవర్స్ ఫ్రమ్ 36 to 38. ఇది మెయిన్ రీజన్. యాజ్ వెల్ యాజ్ ద ఎఫెక్టివ్లీ మతలబ్ ఏదైతే capping net landings gani, company informed officials that misjudgment and planning gaps led to the fiasco. Indigo is managing the current crisis by contracting its daily basis and everything. So passengers face this reduced connectivity and everything. So last ga will fix in the Indian ante by next December they are going to plan take on board 900 plus pilots and everything, and by Feb 160. What if they have done this in 2024 itself? Or in 2025 at least, so this can be taken care of kada. Would hiring more pilots erode the bottom line of Indigo, the only consistently profitable Indian carrier? This has to be answered by them. And most importantly, the percentages, like 44% of all pilots contributed to 42% of total flight hours anta. Just imagine, 44% వాళ్ళు 42% ఫ్లైట్ అవర్స్ కి కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ అగైన్ బై 2023-24 ఏమైంది, దిస్ బిట్వీన్ 2019 to 2020 అయితే 23-24 వచ్చేటప్పటికి ఏమైంది, ఇట్ డిప్డ్ డౌన్ అంటే నియర్లీ 43% పైలట్ షేర్ వైల్ ఫ్లైట్ అవర్స్ వర్ 50%. సో జస్ట్ ఇమాజిన్, ఫ్లైట్ అవర్స్ పెరిగాయి, పైలట్స్ తగ్గారు. అఫ్ కోర్స్ ఎగ్జామ్ లోని పర్సంటేజెస్ ఇవన్నీ అడగడు, బట్ దిస్ గోనా బి డెఫినెట్లీ కమింగ్ ఇన్ యువర్ ప్రిలిమ్స్ బోత్ ఇన్ మెయిన్స్. కాబట్టి వాట్ హ్యాపెండ్, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ ద క్రైసిస్, how it would have been tackled properly. So this could not have been happened, because if you are getting selected and placed under the Ministry of Civil Aviation, you can take this as a lesson, as an example, and you can act accordingly. That's the reason I'm explaining all these things. And most importantly ikkada enti, strictly compliance rather than expansion. The trade-off, the airlines had forgoes and they hiring more pilots by November this year. At least they would have done before earlier. ఈ పాయింట్స్ అన్ని చెప్పి ఈయన ఏం చెప్తున్నారంటే ఆల్సో హైలైటెడ్ ద అలౌన్సెస్ హ్యావ్ బీన్ కట్ అండ్ దోస్ ఆర్ ద ఫ్యూ అదర్ రీజన్స్ అని. సో దిస్ ఇస్ అగైన్ a kind of data chart which was drawn from civil aviation statistics and other reports published by this DGCA, which is directly indirectly saying that Indigo's mistake అని చెప్పి. సో దిస్ ఇస్ వన్ ఆర్టికల్ అండి. ఇందులో అంత పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసి పెట్టుకోవడానికి ఏం లేదు, బట్ జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఈ డీప్ క్లీనింగ్ ఆఫ్ ఇండియాస్ ఎలక్ట్రల్ రోల్స్ నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పా. దిస్ హోల్ ఆర్టికల్ ఈజ్ నథింగ్ బట్ ద రీక్యాప్ ఆఫ్ ఆర్ సమ్మప్ ఆఫ్ whatever we are reading and studying since last 7-8 months about SIR. బీహార్ ఎస్ఐఆర్ నుండి ఎలక్షన్స్ దగ్గర నుండి 9 states దగ్గర నుండి ఈసీ వర్సెస్ సుప్రీం కోర్ట్ వర్సెస్ పొలిటికల్ పార్టీస్ వర్సెస్ నార్మల్ పీపుల్ వర్సెస్ ఎలక్షన్స్ అవుట్కమ్స్ వర్సెస్ ఎవ్రీథింగ్ కవర్ చేసి షీ హ్యాస్ కేమ్ అప్ విత్ ద అనాలిసిస్. అంటే ఆన్ April 12, 1950, while introducing this representation of people bill in parliament, Minister of Law B.R. Ambedkar emphasized that the preparation of an electoral roll is a condition precedent for the election. అక్కడ నుండి స్టార్ట్ చేసి ఫైనల్లీ షీ కన్క్లూడెడ్ విత్ ద పాయింట్ దట్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఎక్స్ట్రాడినరీ డెసిషన్ SIR, అండ్ ఇట్స్ షోయింగ్ clarity, courage and accountability of ECI, Election Commission of India, as well as strengthened democracy itself is not avoiding difficult tasks but by undertaking them when it matters most. And SIR 2025 is such an initiative, such a huge step అని చెప్పి చెప్తున్నారు. And guess what, she is none other than an advocate whose area of practice includes election law, and she represented ECI once in proceedings. So definitely she will talk positive and give positive versions. అదే చెప్తున్నా, పాజిటివ్ వచ్చేది చదవాలి, ప్రోస్ అండ్ కాన్స్ అర్థం అవ్వాలి, దెన్ ఓన్లీ యూ కెన్ గివ్ ఏ కన్స్ట్రక్టివ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అన్నట్టు. అండ్ కమింగ్ బ్యాక్, షీ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ దెర్ ఆర్ 2 modes of updating roles.
One is intensive revision, which rebuilt list from scratch ఇవన్నీ కూడా. And second one is summary revision, which made from incremental corrections. So last major intensive revision ఎప్పుడు జరిగింది? 2002 to 3 లో జరిగింది. And now they are doing this 2025, which is the need of the hour. And mainly because of ఈ మీన్ టైంలో ర్యాపిడ్ మైగ్రేషన్ కానీ, ఎక్స్పాండింగ్ అర్బన్ సెంటర్స్ కానీ, residential mobilities gani, they may have left these electoral rolls riddled with the duplicates and everything, inaccuracy in elections and voting and everything happens, no? So to correct that, they are starting this. So implementation of SIR in Bihar in June 2025 resulted in the filing of several petitions. మనం digitization కూడా చదివేటప్పుడు ఈ ఆర్టికల్స్ లో we have come across where Goa has come up with the highest number of digitization and Andhra Pradesh with the lowest అని చెప్పి, the state which having done highest number of digitization of electoral rolls అని చెప్పి మనం చదివాం కదా. So again she mentioned that point, and she is also saying that ECI's endeavor to ensure that only eligible citizens vote as envisaged under Article 326 of the Constitution. ఇక్కడ మీకు ఆర్టికల్ 326 ఏంటి తెలియాలి. దట్స్ ద రీజన్ ఐ టెల్ యూ, ఆర్టికల్స్ ఫింగర్ టిప్స్ పైన ఉండాలి, యాక్ట్స్, అమెండ్మెంట్స్, షెడ్యూల్స్, పార్ట్స్ గుర్తుండాలి, so that you can interconnect them. So the criticism leveled as SIR 2025 ignores the inherent difficulties because it happens every time, and the detailed guidelines for SIR again 2025 issued by ECI is administrative innovations gani, technological improvements gani, and efforts at transparency and participation gani. And she is also saying the door to door physical verification of each electoral edaithe undo, and most importantly this booth level officers, those who belong to these agents of recognized political parties, because of the lack of manpower, proper working hours and proper submissions of documents and everything is not happening, the digitization is not happening because of this lack of everything. And yes, make sure that double entry of the work should not be done. At the same time, it has to be done with a proper transparency and accountability. Whatever the documents are required, ante intaku mundu 4 undevi, now it double to triple to 11 kabatti the submission of claims, objections, corrections online, everything has to be taken care of. And most importantly, sir, you have to embrace and demonstrate that it's constitutional duties and which has to be done properly అని చెప్పి she is directly indirectly highlighting sir ECI అండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనం ఏం చదివామో షీ గివెన్ ఏ సమ్ అప్. అండ్ ఎస్, ఈ ఆర్టికల్ చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ వందే మాతరంది. మనం ఆల్రెడీ నేను చదివాం కదా, మోడీ గారు అండ్ అవర్ Priyanka Gandhi garu, they addressed each other on name of this. So here they are highlighting about Vande Mataram 150 years aindi, and it has been written by Bankim Chandra Chattopadhyay and published with the novel Anand Month in the early 1880s, and this year it marks the 150th anniversary of these songs. So what the opposition is saying, what the government which is in power saying, the stanzas were framed so that they could have been supported and shown the partiality towards the Muslim League, and it created chaos and it created indifferences between them. And what she is saying, no, how you can say that this is the one which focused on unifying the people, and Muslim League gathered support for a separate state of Pakistan, but it led by the Congress, what it's called, it was led as not as a debate, but it was led and it got the mutual respect that united faiths and communities, and leaders of the national movement thought it was wise to find common ground rather than imposing any faith. And mostly important point is millions of Muslims joined the chant of Vande Mataram across the country. So now after all these years, the respect which this national anthem has, you should not target it and use it for your personal views. అంటే ఎలా చెప్తున్నారు, you don't indulge your personal views and you don't utilize it as a political warfare laga, which can helpful for the Bengal elections ahead and everything, rather than a secular constitutional Indian commonness can be dangerous at any time. And most importantly, partition marked the fragile nature of that unity and flagged a concern for the future. And most other important point, India must uphold unity, harmony in every situation, and that is what we learned from the history, and that is what we understood from this historic moment of this evolution of Vande Mataram song and everything అని చెప్తున్నారు. సో ఆయన క్వశ్చన్, ఆయన ఆన్సర్స్, ఈవిడ క్వశ్చన్స్, ఈయన ఆన్సర్స్ పక్కన పెడితే ఇక్కడ పాయింట్స్ ఏంటి, వందే మాత్రం ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఏ బుక్ లో నావెల్స్ వచ్చాయి, 2 స్టాంజెస్ వచ్చాయి, 4 స్టాంజెస్ రాలేదు, హౌ ఇట్ హెల్ప్డ్ ఫర్ ద అప్లిఫ్టింగ్,
how it helped for the spreading the harmony and unity. That's it, significance వరకు నాకు తెలిసి మరి మెయిన్స్ కి హైలైట్ చేసి అడగడు, ప్రిలిమ్స్ కి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఇంపార్టెంట్. So that is all about that article. Now coming to this article, it's about right to health. So charting an agenda on the right to health. December 10th, హ్యూమన్ రైట్స్ డే అండి, అండ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ఆన్ December 12th అండి. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని December 11th to 12th నేషనల్ కన్వెన్షన్ ఆన్ హెల్త్ రైట్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్, వేర్ 400 health professionals, community leaders, health activists to address this India's major health challenges while charting an agenda on the right of health. So what they are going to focus and what is the convention's objectives, what it is going to give and what it is going to do, what will be the objectives, what are the focus points, what are the challenges at the health sector, so what are the conclusions or what are the suggestions these conventions wants to come up with అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. సో మేజర్ ఇష్యూ ఇస్ ద పుష్ ఫర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్. మనం ప్రీవియస్ ఆర్టికల్స్ లో ఆల్రెడీ వీ హ్యావ్ కమ్ అప్ విత్ లాట్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ హెల్త్ స్పెక్ట్రమ్, డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ సెక్టర్ ఇన్ ఇండియా అండ్ ఎవ్రీథింగ్. నౌ దిస్ ఈస్ ఫ్రమ్ ద వెర్షన్ ఆఫ్ నేషనల్ కన్వెన్షన్ ఆన్ హెల్త్ రైట్స్ కాబట్టి ఇట్స్ హైలీ ఇంపార్టెంట్. అండ్ జన స్వాస్థ్య అభియాన్ ఏదైతే ఉందో, పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ ఇండియా, దట్ ఈస్ వన్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ గివెన్ a dimension there. The convention will draw lessons from the COVID-19 crisis while strengthening the right to health initiatives and presenting alternatives to the commercialization of healthcare. And most importantly, he talking about agenda, he is talking about learning the lessons from the past like COVID-19 pandemic and everything, and he is asking to prepare an agenda and action plan which can be helpful for the betterment of the vulnerable and every sectors of the society. And most importantly, he used a frame in the conclusion where he is saying healthcare and health, the right to health, everything should be done for the right of the people, for the people, not for the profits kind of. So these are the keywords kind of statements you have to present in your main answers, which I always suggest andi. So commercialization of private healthcare in India em jarigindi, consequences of these patients including frequent overcharging, unnecessary medical procedures, even like cesarean sections gani, opaque prices gani, violations of patients rights and everything. And most importantly, frameworks which including rate standardization gani, transparent pricing gani, mandatory observance of the charters of rights and everything. And most importantly, public health globally, lowest financial allocations India lone jarutayi with just 2% of the budget allocations. So this has to be taken care of. So out of pocket expenses remain high despite disproportionate attentions to the government support health system. And at the end convention they are going to focus on this, examining the gap between claims and ground realities of these schemes. So schemes introduced చేస్తున్నారు, how far it is reaching the beneficiaries. So now they are focusing on financing alternatives ఏంటి, frameworks how can they focus more on, so that this government spending can be properly reached to the right beneficiaries, right peoples అని చెప్పి. And also he is saying justice for health workers, అంటే it will highlight the need for justice to health workers and resilient health systems, as well as irrational drug combinations ఏవైతే ఉన్నాయో, unethical marketing, retail market practices ఏవైతే ఉన్నాయో, they have to be taken care of. And most importantly, more than 80% of medicines in India remain outside the price control, and the one who even living in middle class group, income group కానీ more than their income is going to these medical expenses and everything. That's the reason మనం ప్రీవియస్ ఆర్టికల్స్ లో అపోలో ఆర్టికల్ చదివేటప్పుడు చదివాం కదా, షీ ఈస్ ద వన్ హూ సెడ్ యూ ఫోకస్ మోర్ ఆన్ ఇన్సూరెన్స్ సెక్టర్స్ ఆల్సో బికాస్ ఇట్స్ ఎ బర్డెన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ నాట్ అఫర్డ్ these high payments, and privatization of health hospitals is really troubling them. And most of the times clusters overpopulation undi, those who can afford any amount అన్న దగ్గరే ఉంటాయి, those who really need అన్న దగ్గర ఉండవు అని చెప్పి ఒక 3-4 days బ్యాక్ ఆర్టికల్ లో కూడా చదివాం. దట్స్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ, రైటింగ్ రన్నింగ్ నోట్స్ విల్ హెల్ప్. సి హెల్త్ కి రిలేటెడ్ గా ఒక 10 pages పక్కన పెట్టి ఇలా వచ్చిన ఆర్టికల్స్ అన్ని కూడా అక్కడ రాసి పెట్టుంటే ఇప్పుడు ఈ పాయింట్స్ ని మీరు అక్కడ యాడ్ ఆన్ పాయింట్ చేసేవారు, ప్లస్ ప్రీవియస్ వచ్చిన ఆర్టికల్స్ నుండి రాసిన పాయింట్స్ ని కూడా రివిజన్ చేసేవారు. Then it will be helpful for you to write an extraordinary article when they give anything related to health sector. That's what I'm suggesting you to do every time. And yes, this convention is going to advocate for public health systems that are capable of delivering universal quality services, and also it's going to link health to broader determinants, and they are going to covering food security,
environmental pollution, climate change. We would explore the intersectoral strategies for health. అంటే health అంటే it's not only about doctors, hospitals, medicines కదా. Food intake, what you are eating, what you are going through, what the level of pollution you are passing through, అంటే ఇవన్నీ కూడా factors matters కదా. So they are working on coming up with these interlinking concepts also అని చెప్తున్నారు. And this convention has been timed during the winter session of parliament, and dialogue will be held between delegates and members of parliament to highlight the pressing policy of health policies అన్నట్టు. And finally, this year marks the 25th anniversary of Jana Swasthya Abhiyan, 25th anniversary. Favorite topics of UPSC, I always tell you, ఎప్పుడైనా 20 years, 25 years, 50 years అయినప్పుడు డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుందని. సో ఇక్కడ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డ్యూరింగ్ దిస్ టైమ్ ద GSA హ్యాస్ వర్క్డ్ అక్రాస్ 20 states with women's organizations, science groups, rural movements, patients groups and everything. So this convention is going to celebrate this legacy, renewing long-standing alliances and strategies coming up with the further better future. సో నేషనల్ హెల్త్ కన్వెన్షన్ ఏదైతే హెల్త్ రైట్స్ గురించి చేస్తున్నారో is a call to action for everyone in India who believes the health must be a basic human right and it has to be done for the people, not for the profit. This is all about this article andi. And yes, let us to the editor chadavandi. So this gives an opinion what's happening, how you can think in multiple views ani. Delhi Super Bazaar institution 100 years ago, Indian tea. I told you, 100 years ago, 50 years ago, chavte meeku, you will get an idea and you can utilize them as a case studies ani. So this is about our editorial andi. And yes, this one is ease of life is a top priority for government. నేను ఎంతవరకు ఎగ్జామ్కి అవసరం అంతవరకు చెప్తాను. సో he said reforms should be citizen centric, not just focused on the economy or revenues. So the goal should be to remove the everyday hurdles of the people, and most importantly ease of life, ease of doing business, both top priorities of the government. And reforms express phases which was not only revenue centric but also citizen centric. So this is the highlights of this article where he is talking about this meeting law. These are the reforms across all sector he is focusing on. These kind of statements you have to write in your mains andi. ఇది మెయిన్స్ కి ఇంపార్టెంట్, ఈ 2 phrases కూడా అందుకు మీకు చెప్పడం జరిగింది. అండ్ హీ ఆల్సో సేయింగ్ అండ్ ద కల్చర్ ఆఫ్ 30-40 pages ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ అన్నెసెసరీ పేపర్ వర్క్ అంతా తీసేసి ఎలిమినేట్ ద రిపీటెడ్ డేటా సబ్మిషన్స్ కూడా అండ్ ఫోకస్ మోర్ ఆన్ సెల్ఫ్ what is called a certification and as well as work successfully for the last decades and everything, and they appreciated each others and they supporting this what hardships they went through and what can be done for further betterment of the నేషన్స్ అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. అదర్ దాన్ దాట్ మెయిన్స్ పాయింట్లో ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరిగింది. ఒకసారి రాసి పెట్టుకోండి సరిపోతుంది. అండ్ అగైన్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఇండిగో స్టోరీ, ఎస్ఐఎస్ స్టోరీ. ఎగ్జామ్కి మరీ అంత మీకు అవసరమైతే నేను వద్దన్నా కూడా నేనే చెప్తాను కదా, because see lots of information will be provided. How far this is relevant for your exam is important. So this is something related to LLMs, language మోడల్స్ ఏదైతే ఉన్నాయో దానికి రిలవెంట్ గా. దిస్ ఇస్ జస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఈవెన్ దెన్ ఐ విల్ ప్రొవైడ్ ఎ PDF. అండ్ సుప్రీం కోర్ట్ ఆస్క్ సెంటర్ టు గివ్ నేషనల్ వైడ్ డేటా ఆన్ మిస్సింగ్ చిల్డ్రన్ అండి. లాస్ట్ టైం మనం ఒక ఆర్టికల్ చదివాము where they were talking about the Mission Vatsalya portal administered by the Women and Child Development Ministry, and more number of entries should be done properly and the tracking of that entries should be done properly. Everyone who is involved or everyone who is concerned with the tracking of the missing children has to be done properly and give us the details properly అని చెప్పేసి సుప్రీం కోర్టు మినిస్ట్రీస్ లాస్ట్ టైం ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. నవ్ అగైన్ సుప్రీం కోర్ట్ ఈస్ సేయింగ్ సెంటర్ టు గివ్ నేషనల్ వైడ్ డేటా ఆన్ మిస్సింగ్ చిల్డ్రన్. So this will be helpful not only to find out them, to trace out them, it will also give few other observations like what's happening actually and how these kind of things can be tackled. So prelims ki important ante Mission Vatsalya portal is the one which takes care of these missing children and it is administered by the Women and Child Ministry. That's it. So this is all about today's the Hindu current affairs analysis and answer writing strategy and Sunday. Mains questions on the civil aviation, India Russia summits and SIR and this Citizenship Amendment Act frame chesi ichi relevant answers ni I'll post andi. Don't worry. I'm trying to do these sessions quick fix laga so that it will be helpful for you to do as much as possible because 1 hour 1.5 hour sessions అయిపోతున్నాయి. Few are saying ma'am anta కష్టంగా ఉంది, so try to sum up these less than 40 minutes లో less than 30 minutes లో అని. అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్ కదా. See sometimes lots of articles వస్తాయి, we can't avoid or skip them. Sometimes we can do
So this is all about today's paper Sunday. I hope these are really helpful and you are really doing wonderful preparation. If you have any doubt, please, without any hesitation, you can ask. Team Disciple always available to support you. And yes, నేను మధ్యప్రదేశ్ నేషనల్ పార్క్స్ ఏమున్నాయి అని చెప్పి మొన్న ఆన్సర్ చేయమన్నాను. హార్డ్లీ 1 or 2 ఆన్సర్డ్. వై ద వన్ హూ ఆర్ వాచింగ్ ద క్లాసెస్ ఆర్ గోయింగ్ త్రూ ద క్లాసెస్ ఆర్ నాట్ సబ్మిటింగ్ ద ఆన్సర్స్, ట్రై టు రైట్ దోస్ ఆన్సర్స్ ఇన్ అవర్ కామెంట్ సెక్షన్ అండి. అండ్ ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మణిపూర్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి కమెంట్ సెక్షన్స్ లో ఆన్సర్ గా టైప్ చేయండి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మణిపూర్ లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్స్ లో ఆన్సర్ గా టైప్ చేసి పెట్టండి. అన్నీ పెట్టకపోయినా అట్లీస్ట్ 3-4 టైప్ చేసి పెట్టండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఐ హోప్ దీస్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్. హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే. స్టడీ వెల్. థ్యాంక్ యూ సో మచ్.